Hey guys, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో చాలా బిజీగా ఒక టాస్క్ అయితే చేస్తున్నాను బికాజ్ ఇది శివ నాకు అప్పచెప్పిన టాస్క్ అనమాట. సో ఇవాళ టైటిల్ మీరు చూసారు కాబట్టి మీకు ఇవాళ వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది. లైక్ ఇవాళ మావే బర్త్డే సెలబ్రేషన్స్. ఎస్, సో ఒక నిమిషం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది మీతో మాట్లాడే దానికంటే ముందు. నేనైతే ప్యాకింగ్ చేస్తున్నా, బట్ శివ 100% చాలా పిచ్చిగా ప్యాక్ చేసావు నువ్వు అని మళ్ళీ దీన్ని రీప్యాక్ చేసుకుంటారు ఏమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ నో ఐడియా. కొంచెం కష్టపడైతే ఏదో చేశాను. ఎలాగైనా ఇది అన్బాక్సింగ్ చేసేస్తారు కాబట్టి. సో ఇట్స్ అ వెరీ స్మాల్ గిఫ్ట్. యాక్చువల్లీ ఇప్పుడు గర్ల్స్కి అనుకోండి, గర్ల్స్కి, లేడీస్కి ఆర్ ఎవరికైనా లైక్ ఫీమేల్స్కి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. లైక్ జ్యువెలరీ, శారీస్, క్లోత్స్, యాక్సెసరీస్ ఇట్లా. సో మెన్స్కి ఏమి ఇస్తాం అసలు, ఎంత ఏం ఆలోచించినా ఏం తట్టట్లేదు. బట్ వాటిలో అయితే ఒకటి ఏదో ఒక బెస్ట్ది అయితే తెప్పించామని అనుకుంటున్నాము, ఒక చిన్న గిఫ్ట్. సో ఇదైతే నేను ప్యాక్ చేశాను. సో మీతో అందుకే నేను ఇక్కడ చూపించలేదు. ఆల్మోస్ట్ సగం ప్యాక్ చేశాక నేను షూట్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవాళ మీరు టైటిల్ చూసే అర్థమైంది కాబట్టి ఇవాళ మావే బర్త్డే సెలబ్రేషన్. సో మేము ఏమనుకున్నామంటే అత్తయ్య బర్త్డేకి ఏదైనా సర్ప్రైజ్ చేద్దామని, కుదరలేదు కదా. మావే బర్త్డే కూడా సర్ప్రైజ్ అంటూ ఏమి ఉండదు, ఆబ్వియస్లీ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్యూ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ నా క్రేజీ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశాను. బట్ షూట్ లేకపోతే అందరూ జాయిన్ అవుతారు. బట్ ఎవరైనా బిజీ ఉండి షూట్స్ ఉంటే జాయిన్ అవ్వలేరు. సో అది అగైన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అవుతుందన్నమాట. సో చూడాలి ఈవినింగ్ వరకు ఎవరు వస్తారు ఏంటి అని. ఇంట్లోనే చిన్న ఒక కేక్ కటింగ్ అండ్ డిన్నర్ హోస్ట్ చేశాము. సో ఎవరెవరు వస్తున్నారు ఏంటా అన్నది కూడా చూడాలి. అయితే ఎవ్రీ టైమ్ ఓన్లీ కేక్ కటింగ్ అయిపోతుంది కదా. ఐ థాట్ లైక్ శివాకి నేను చెప్పాను, ఈసారి మనం కొంచెం చిన్నగా ఇలా డెకోర్ ఏమైనా చేద్దామా అంటే, సరే మరి వెళ్దాము అనేసి అని అన్నాడు ఆ డెకోర్ ఐటమ్స్ తీసుకోవడానికి. సో గిఫ్ట్ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ ఎస్, సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా తీసుకోండి. లైక్ బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి. సో సమ్మర్లో మెయిన్ ప్రాబ్లం మన అందరికీ ఏంటి అంటే ట్యాన్ అవుతాం. అండ్ ఆ సన్ నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి. సో సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయాక మనకి సన్ స్క్రీన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సమ్మర్స్ అనే కాదు, లైక్ అన్ని సీజన్స్లో సన్ స్క్రీన్ అన్నది యూస్ చేయాలి, డర్మటాలజిస్ట్కి చెప్తారు. కానీ కొంతమంది సన్ స్క్రీన్ యూస్ చేశాక లైక్ వైట్గా మనకి ప్యాచ్ లాగా ఉంటుంది, లైక్ ఇలా ఫేస్ మీద ఒక లేయర్ లాగా ఉంటుంది కాబట్టి చాలామంది యూస్ చేయడానికి ఇష్టపడరు అనమాట. సో నేను కూడా లైక్ ఆ టెక్స్చర్ వస్తుందని ఇష్టపడను. కానీ సన్ స్క్రీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని తెలిసాక బెస్ట్ సన్ స్క్రీన్ కోసం అయితే చూశాను. అది ఏంటి అంటే ఆక్వాలాజికా బ్రైట్ టోన్ అప్ సన్ స్క్రీన్ అన్నమాట. ఇది మనకి లైక్ బ్లూబెర్రీ అండ్ కోజిక్ యాసిడ్తో వస్తుంది. సో ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ ఇస్తుంది అనమాట, లైక్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి. అలాగే మనకి ఇందులో SPF 50+ అండ్ అలాగే PA+++ రేటింగ్తో ఉంది కాబట్టి మెయిన్గా నాకు ఇది నచ్చడానికి రీజన్ ఏంటి అంటే ఇది చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ అనమాట. సో మనం అప్లై చేశాక కూడా ఫేస్ మీద వైట్ లేయర్ అన్నది అట్లాంటివి ఏమీ ఫామ్ అవ్వకుండా నీట్గా మర్జ్ అయిపోతుంది అనమాట స్కిన్లో. సో దిస్ ఈజ్ లైక్ ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్స్, ఫ్యాథలేట్స్, పారాబెన్స్ అండ్ మినరల్ ఆయిల్ అనమాట. సో ఇది సేఫ్ టు యూజ్ ఫర్ ఆల్ స్కిన్ టోన్స్. సో డెఫినెట్లీ వాడి చూడండి. ఎందుకంటే ఎవ్రీడే లైక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, వర్క్ వెళ్ళేటప్పుడు అందరూ బాగా రెడీ అవ్వాలనుకుంటారు విత్ వన్ ప్రోడక్ట్ తోటి. సో ఆ లుక్ వన్ ప్రోడక్ట్తో వస్తే మనకి ఎంత బాగుంటుంది కదా. అందుకే ఆక్వాలాజికా వాళ్ళు మన మాట విన్నట్టు మన కోసమే న్యూలీ లాంచ్డ్ బ్రైట్ టోన్ అప్ సన్ స్క్రీన్ విత్ కోజిక్ యాసిడ్ లాంచ్ చేశారనమాట. సో ఇప్పుడైతే అప్లై చేసేసుకుంటాను. నేను ఇందాక చెప్పినట్టు చాలా లైట్ వెయిట్ ఫార్ములా, అసలు ఫేస్ మీద అప్లై చేసినట్టే కనిపించదు. సో అలా మనం మంచిగా మసాజ్ చేసి డీప్గా స్కిన్ ఎంత బ్రైట్గా అనిపిస్తుంది కదా మంచిగా. సో ఇది ఆఫ్టర్ దిస్ నేను మంచిగా రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ లిప్స్టిక్ అలా అప్లై చేసేసుకొని వెళ్ళిపోయినా కూడా అసలు బ్రైట్గా ఉంటుంది ఫేస్. ఆ డిఫరెన్స్ మీరే చూడొచ్చు యూనో. సో అప్లై చేశాక మీరు ఇన్స్టెంట్గా నా స్కిన్ ఎంత బ్రైటన్ అప్ చేస్తుంది అనేది మీకే తెలిసిపోయింది కాబట్టి
డెఫినెట్లీ వాడండి. ఈ సమ్మర్స్లో అయితే బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద స్కిన్ అనమాట. సో యాక్చువల్లీ యూజువల్లీ నాకు ఈ లుక్ తీసుకురావాలి, మనము ఈ గ్లో తీసుకురావాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఆ భయమే లేకుండా సో ఇంకేదైనా ప్రోడక్ట్ యూజ్ చేసిన అవసరం కూడా లేదు. జస్ట్ ఈ వన్ ప్రోడక్ట్ తోటి రిజల్ట్స్ అన్నది మీరే చూసారు కాబట్టి. అండ్ ఆల్సో ఇది మనకి కీప్ మీ ప్రొటెక్టెడ్ విత్ లైక్ SPF 50+ అండ్ PA+++ రేటింగ్ ఉంది కాబట్టి మన స్కిన్ని కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నాకైతే పర్సనల్గా ఇది చాలా నచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, గెట్ ద కాన్ఫిడెన్స్ టు గో బేర్ ఫేస్ విత్ Aqualogica బ్రైట్ టోన్ అప్ సన్ స్క్రీన్. సో ఈ ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో Aqualogica వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ కనిపించే కూపన్ కోడ్ని మీరు యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. కానీ ఇది కేవలం అప్లికేబుల్ ఓన్లీ ఆన్ Aqualogica వెబ్సైట్ అనమాట. డూ చెక్ ఇట్ అవుట్. దీని డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి హ్యావ్ ఎ లుక్. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా వెళ్ళి డెకోర్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవి తీసుకొచ్చేసి తర్వాత మంచిగా డెకరేషన్ అది చేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి చాలా పనులు చేసుకొని యూనో ఇంకా కొంచెం కుకింగ్ అది చేసి ఇవాళ లైక్ సాలెడ్ లంచ్ చేసుకొని దాని తర్వాత వెళ్ళొచ్చామన్నమాట. వెళ్ళి మేము చాలా గొప్పగా ఏం తెచ్చామంటే అంటే మేమేం చేయాలి కాబట్టి కొంచెం సింపుల్గానే తీసుకున్నాం అనమాట. సో కర్టెన్స్లో ఈ కలర్ నచ్చింది బాగా, మరి మిగతా అన్ని కొంచెం ఎక్కువ బ్లింగి ఉండింది. అండ్ దిస్ హ్యాపీ బర్త్డేది అండ్ 2 types ఆఫ్ బెలూన్స్ తీసుకున్నాం, గోల్డ్ అండ్ సిల్వర్. సో GVT ఇట్స్ లైక్ గాలి వెంకటేశ్వర్లు. సో షార్ట్కట్లో అందరూ ఇలా GVT అని పిలుస్తారు. సో ఇలా సెట్ చేసుకున్నాము. ఇలా ఈ కర్టన్స్ పెట్టేసి హ్యాపీ బర్త్డే అని ఈ GVT వస్తుంది. అక్కడక్కడక్కడ బెలూన్స్ అనుకుంటున్నాము. అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది చూడాలి. మంచి కాఫీ తాగేశాను, శివ కూడా మంచి కాఫీ ఇచ్చేసాము. సో ఇప్పుడు శ్రీకాంత్ని రమ్మన్నాను, వస్తే కొంచెం హెల్ప్ తీసుకొని కలిపి చేసుకోవాలి. ఈలోపు నేను మధ్యాహ్నం ఒక చిన్న షూట్స్ కూడా ఉంటే అవి కూడా ఫినిష్ చేసుకున్నాను అనమాట. అందుకే లైట్ మేకప్ కూడా ఉంది, యూ కెన్ సీ. హరిని ఇంకా గుడ్డు ఒక చిన్న వాక్కి వెళ్ళారు కిందికి. అత్తయ్య వాళ్ళంతా కూడా కిందే ఉన్నారు. సో ఇది ఎవ్వరికి తెలీదు, ఈవెన్ హరిని కూడా తెలీదు మేము ఇలా సర్ప్రైజ్గా డెకరేట్ చేస్తున్నామని చెప్పి. బికాస్ లైక్ ఇంట్లో కేక్ కటింగ్ ఉంది, నైట్ డిన్నర్కి అందరు వస్తున్నారని అయితే తెలుసు. బట్ ఈ డెకోర్ అన్నది నాకు శివాకి తప్పించి ఇంకెవరికి తెలీదు. ఇప్పుడు శ్రీకాంత్ని రమ్మన్నాను కాబట్టి శ్రీకాంత్ తెలుస్తుంది, బికాస్ హెల్ప్ చేస్తారు కాబట్టి ఈ బెలూన్స్కి దానికి, అందుకని. నువ్వెప్పుడు వండుతావు బాగా ఇన్ని ఐటమ్స్? నీ పెళ్ళికి మళ్ళీ. అండ్ ఇది ఫిష్ ఫ్రై. బో అయిపోయి స్టార్టర్లతోనే మెయిన్ కోర్సు అవ్వ మమ్మీ రైస్ వండింది. మామ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. ఆగస్ట్ 25th అందుకే చాలా అడ్వాన్స్ చెప్పాను. బుక్స్ తీసుకొని వచ్చావా? మొన్న హ్యాండ్ ఇచ్చావు, నీకు ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. తప్పిపోయిన వాళ్ళు ఇద్దరు ఒక దగ్గరకు వచ్చారు. డాడీ మళ్ళీ హ్యాపీ బర్త్డే. బావా డాడీ బర్త్డే. మా డాడీ బర్త్డే. డాడీ నీ
నీ బర్త్డే ఉంది కదా హ్యాపీ బర్త్డే ఫస్ట్ మేమిద్దరం ఫస్టా కాదు మరి వాళ్ళు ఫిఫ్త్ కదా ఎవరికైనా నువ్వు నా చెప్తా పర్లేదు ఇక్కడ పెట్టేద్దాం. ఒక్కటి పెట్టుకుంటావు నేను పెళ్లి చేసుకున్నాక ఇద్దరు అయ్యో తర్వాత నేను వచ్చా అయిపోయింది. తర్వాత నేను సంత వచ్చాడు వచ్చాడు నా కోడలు వచ్చింది మై వచ్చింది. పండు వచ్చాడు అర్షిత వచ్చింది తర్వాత ఎవరు వచ్చి నా కోడలు వచ్చింది తర్వాత నా మనోరాలు వచ్చింది తారకుడు వచ్చాడు గాలి మేధాంశి అందరికి వచ్చి ఇటు జరిగితే అప్పుడు అందరూ ఉంటాం. ఇది మా అందమైన ఫ్యామిలీ. హ్యాపీ బర్త్డే మావయ్య. హ్యాపీ బర్త్డే. మా పిచ్చి నాన్న మా పిచ్చి అవును మీ పిచ్చినాను నిజంగానే. చిన్న పిచ్చిమ్మ సూరయ్య సత్యమ్మ పట్టండి చాలా కష్టపడి డెకోర్స్ అవి పెద్దగా చెయ్య. అరే నన్ను చూసాడా? ఓకే దా తా 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 చెప్పు. అత్తే మావి ట్విన్నింగ్ చేస్తున్నారా?
ఓకేనా అత్తయ్య ఉండొచ్చా సరే వాళ్ళిద్దరు ఏమో చేసుకుంటారంట వదిలే అమ్మో అత్తయ్య డబ్బా అంటే మళ్ళీ తెస్తుంది అత్తయ్య ఎందుకు కేక్ బాగుంది హెల్ప్ చేయి తాతకి ఇందాక చేసాం ఆంటీ 6ంటికి అవును ఇక్కడే ఉంది వచ్చిందా లేదు రసమలై ఎట్లా చేస్తారో తెలుసా? కాదు, ఇంట్లో టమాటా రసం చేస్తారు కదా, మిగిలితే నెక్స్ట్ డే అందులో కార్న్ఫ్లోర్ వేయాలి. కేక్ స్టిక్కర్ ఎందుకు అట్లా వేసుకున్నా? శ్రీకాంత్ అదో డెకరేషన్ మంచిగా వచ్చింది, మనం డెకరేషన్ బాగుంది అంటున్నాం మనది. కాదు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఇంకా లైక్ ఇంకొంత పట్టించుకోవట్లేదని చెప్పి యాక్టింగ్ బాయ్ చెప్తున్నాడు రా. గుడ్ నైట్. గుడ్ నైట్. నిద్ర వచ్చేసింది గుడ్డమ్మకి. సో సింపుల్గా ఇలా ఇంట్లో అయితే బర్త్డే పార్టీ అయిందన్నమాట. సో బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంట్లో చేసుకుంటే కొంచెం ఆ కంఫర్ట్ వేరే ఉంటుంది అండ్ పిల్లలతో కూడా చాలా ఈజీ. సో అలా ఉంటుంది. హరి నీ అక్కడ లాగాకు నైట్ డ్రెస్ నేను వచ్చి తీస్తా, ఒక్కటి లాగితే అన్ని పడ్డాయి అనుకో, చంప పగిలిపోద్ది. ఇది వీడియోలోనే ఉంది, ఆన్లో ఉంది. మా మమ్మీ ఇంకా గట్టిగా కొడుతున్నాను, మీకు ఇది ఏం అర్థం కాదు ఓకే? ఇంకా గట్టిగా అరుస్తాను. ఈ అమ్మలు అందరూ అంతే అండి, పిల్లలు. నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి ఆమె అల్లరి, వీళ్ళిద్దరు అల్లరి, అక్కడికి వెళ్ళి బట్టలు లాగుతుంది నేను సత్రినవి. హాయ్. సో ఐ హోప్ మీ అందరికి మామయ్య బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న సెలబ్రేషన్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. ఇంకొక 5 days తర్వాత హరికి సెకండ్ క్లాస్ ది రిపోర్ట్స్ వస్తాయి, ఐ మీన్ లైక్ పేపర్స్ వస్తాయి, ఎగ్జామ్స్ ది. ఏం చేసిందో చూస్తా. అల్లరి చేస్తున్నాడు. బై, లాట్స్ ఆఫ్ లవ్.
కూర్చోగా ఏంటమ్మా అట్లా పెట్టించాలా నీకు అవసరం లేదండి ఉన్నాయి ఉన్నాయి. ఇది పెద్దది కదా హైట్ పెద్దది అది పెద్దది